విశ్వసిస్తే కార్యాలు చూస్తాము. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 11:40 సెలవిస్తుంది, నీవు దేవుణ్ణి విశ్వసించవచ్చో దేవుడి మహిమను చూచెదవు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మహిమను చూచెదవు. ఆమేన్. హల్లెలూయా. ఎత్తిగా పక్కకు వెళ్ళమండి దేవుడికి. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ జీసస్. వి అడోర్ జీసస్. ఇప్పుడు ఒకసారి అందరం కూర్చున్నామమ్మ. దేవదేవుడు చెప్తున్నాడు, దుర్బల స్థితి చూశాడు, ఎముకలన్నీ మనకు ఎలానో అయిపోతున్నాయి, దేవుడికి తెలుసు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతాలు చేశాడండి మన మధ్యలో. నేనేం చేశానంటే, ప్రభువా ఫాదర్ ఇచ్చేది గంటలో ఇవన్నీ చెప్పడం సాధ్యం అవ్వదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని నేను అడిగాను, ప్రభువా నువ్వు ఇప్పుడే మాట్లాడు. ఇప్పుడు మాట్లాడితే తప్ప ఆడికి వెళ్ళిన తర్వాత టైం సేవ్ చేయలేము కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చిన ఒక తల్లి ప్యాంపర్స్ తో, మీరు ప్యాంపర్ వేసుకొని వచ్చారు, యూరిన్ అనేది సడన్ గా వస్తుంది, దేవుడు మీకు స్వస్థత ఇచ్చినాడు. మేఘన అమ్మాయి అనే అమ్మాయిని దేవదేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. వెంకట్ అనే వ్యక్తిని దేవదేవుడు దీవిస్తున్నాడు. చిన్నారి అనే పాపను దేవదేవుడు దీవిస్తున్నాడు. బాబు కూడా అయి ఉండొచ్చు. సరళ అనే వ్యక్తిని దేవదేవుడు దీవిస్తున్నాడు. ప్రణిత, మీరు థ్యాంక్ యూ చెప్తున్నారు దేవదేవుడు. థ్యాంక్ యూ. ప్రణిత అనే బిడ్డను దేవదేవుడు దీవిస్తున్నాడు. గ్రేసీ అనే బిడ్డను దేవదేవుడు దీవిస్తున్నాడు. జైసన్ అనే బిడ్డను దేవదేవుడు దీవిస్తున్నాడు. థ్యాంక్ యూ. ఆల్బర్ట్ అనే బిడ్డను దేవదేవుడు దీవిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. జోసఫ్ అనే వ్యక్తిని దేవదేవుడు దీవిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. yes Lord. We thank you, we praise you, we adore you, my Lord Jesus. We thank you, we praise you, we adore you, my Lord Jesus. Touch every wound, Lord. మా యొక్క హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి గాయము యేసు రక్తములో కడగా బడులుగా కన తండ్రి. ఆమేన్. స్వస్థత నజరేయుడైన యేసు నామములో ప్రతి అణువణువు తండ్రి పొందుకుందుగా కన తండ్రి స్వస్థత. ఆమేన్. ప్రియమైన దేవుడు, ఈ సందర్భంలో దేవదేవుడు చెప్తున్నారు, హెబ్రీయులకు రాసిన లేఖ 4:12 ఈ వాక్యం మనకు అర్థమైతే తప్ప స్వస్థత మాక్సిమం అవ్వదండి. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, విశ్వసించినచో నువ్వు దేవుడి మహిమను చూస్తావు, విశ్వసిస్తే నువ్వు కార్యాన్ని చూస్తావు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగి బాధపడుతున్నప్పుడు అందరూ చేయలేనిది తను చేసింది ఏంటి అంటే, నేను వచ్చి మొత్తం ఫాదర్ని పట్టుకోవాలి, అట్లా కాదండి. నమ్మకంతో ఫాదర్ మనల్ని పట్టుకున్నా, మనం ఫాదర్ని పట్టుకున్నా అక్కడ ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు స్పర్శిస్తూ ఉంటాడు. ఆ స్పర్శ మనకి టచ్ చేయాలంటే అభిషక్తుల్లో అభిషేకం ఉంది. ఆమేన్. నో మ్యాన్ కెన్ గివ్ ఇట్ ఎక్సెప్ట్ త్రూ ప్రీస్ట్. అందుకే మనం ఎందుకు ఇంత దుర్బల స్థితిలో ఉన్నాము, మన ఎముకలు ఎందుకు ఇంత చచ్చుబడిన పరిస్థితిలో ఉన్నామంటే మనుషుల వైపు మనం చూస్తున్నామేమో. ఇక్కడ పెద్ద ప్రీచర్, లే ప్రీచర్ వచ్చి నిలబడ్డా కూడా you should not believe them, including me. They don't have anointing, they have, but దేవుడి కృప వల్ల పరిశుద్ధమైన పవిత్రమైన గురువులు దేవుడి చేత పిలువబడ్డారు. నీ కుమారుని ఇస్తావా ప్రీస్ట్కి? నీ కుమార్తెని ఇస్తావా నన్నుకి? వాళ్ళు అందుకే ప్రీస్ట్ అయ్యారు. ఆమేన్. ఒక తల్లి సాక్రిఫైస్ చేస్తే ప్రీస్ట్ అయ్యారు, ఒక తండ్రి సాక్రిఫైస్ చేస్తే నన్ను అయ్యారు. ఆ సాక్రిఫిషియల్ లవ్ క్రియారూపకంలో దేవుడు చూశాడు కాబట్టి వారికి అంత గొప్ప అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడు. పెళ్ళే పరిచర్యే. నేను అటు ఉంటాను ప్రొటెస్టెంట్స్ వర్గాల వైపు, నేను ఇటు ఉంటాను కథోలిక శ్రీ సభ వైపు. స్వస్థతకి వెళ్తుంది ఎవరు? I am the way, I am the truth, I am the life. There is healing in the mighty name of Jesus. Amen. When you believe the word of God, when you accept the word of God, when we accept our sins, అప్పుడు స్వస్థత వస్తుంది. ఆమేన్. ఆ తల్లి 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న రక్తస్రావ రోగికి స్వస్థత ఎందుకు అయిందంటే, ఫాదర్ గారు మ్యాంటిల్ వేసుకుంటారు కదా, దాని తర్వాత కన్ఫెషన్ లో ఉన్నప్పుడు బుడుగు వేస్తారు. నాకు పేర్లు గుర్తులేవు ఫాదర్. ఓకే, థ్యాంక్ యూ జీసస్. అది వేసుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, జీసస్ దగ్గరికి వెళ్ళి ఎమ్మటి పట్టుకోలేదు, తన ఏసు ప్రభు వారిది ఇలా ఉంటుంది షాల్వ్, ఇది పట్టుకుంటే స్వస్థత అయింది. ఆమె ద సేమ్ థింగ్ యూ కెన్ సీ. ఫాదర్ ప్రతి ప్రీస్ట్ కి ప్రపంచంలో ఓన్లీ పాస్టర్ కి వర్గాలకి సంబంధించిన షర్ట్ పాయింట్ కాదు ఇది. గురువు అంటే, అభిషక్తుడు అంటే మనకి
నిర్గమకాండంలో లేదంటే లేవియ కాండంలో 28వ అధ్యాయంలో ఉంటుంది. యాజకుల పవిత్ర వస్త్రములను తయారు చేయుటకు నేను కొందరిని ఎన్నుకున్నాను, వారికి జ్ఞానం ఇచ్చాను. అయితే వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారో, మీరెప్పుడైతే వెళ్ళి వాళ్ళని విశ్వాసంతో ముట్టుకుంటారో, ఈవెన్ వాళ్ళని కూడా కాదు, మన విశ్వాసము వాళ్ళలో నుండి పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వచ్చి స్వస్థత ఇస్తుంది. ఆమె దట్ ఈస్ ద అనాయింటింగ్. ఓన్లీ ప్రీస్ట్ కెన్ హ్యావ్ దట్, నో లే ప్రీచర్స్. ఒకవేళ ఇది మనం ఇదే నిజమని లే ప్రీచర్ కి శక్తులను నువ్వు బోధించున్నావంటే యు ఆర్ నాట్ రీడింగ్ ద బైబిల్ బ్రదర్ సిస్టర్, యు ఆర్ ఎ లయర్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. మనందరికీ ఆ శక్తి లేదు. అనాయింటింగ్ అందరికీ ఉంటుంది. అవును, మనకి తిమోతికి రాసిన లేఖలో ఉంది కదా, మీరు యాజక బృందము, మీరు గురుకులము, మీరు ప్రవక్తలు. ఇర్మియా 1:5 అయ్యా ఇదిగో నువ్వు నీ తల్లి గర్భంలో పుట్టక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు ప్రవక్తలు. ప్రవక్తలు అందరము ఆమేన్ హల్లెలూయా. ప్రీస్ట్ అందరము కాదు ఆమేన్ హల్లెలూయా. నన్స్ అందరము కాదు ఆమేన్ హల్లెలూయా. దేవుడికి క్లాప్స్ కొడదాం గట్టిగా. ప్రియమైన దేవుడు బిడ్డ, ఈ సమయంలో దేవుడు చూపిస్తున్నాడు. ఏంటో అని ఒక సర్కిల్ లాగా ఉంది, మీ యొక్క దేహంలో ఏదో సర్కిల్ లాగా ఉంది. అంటే గాయం అనుకుంటా, ఇలా సర్కిల్ లాగా ఉంది. ఆ పుండు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు, కానీ నాకైతే దేవాదేవుడు చెప్తున్నాడు సంపూర్ణమైన స్వస్థత రక్తంలో కలిగి ఉన్నది. ఆమె కాబట్టి ఈ రోజు ఈ వాక్యం మనం ధ్యానించుకుంటే అన్ని దేవుడు చేసుకుంటాడు. మరి విన్న వాక్యాన్ని విధించాలా లేదా? విన్న వాక్యాన్ని పాటించాలా లేదా? ఇప్పుడే ప్రీస్ట్ అన్నారు, మన గురువు అన్నారు, ప్రేమ క్రియారూపకంలో రావాలి. యాకోబు రాసిన లేఖలో ఉంది, విశ్వాసము 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 అంటే విశ్వాసముతో పాటు క్రియలు లేని నీ విశ్వాసము ఎలా నిరూపిస్తావయ్యా? దేవుడికి క్లాస్ కూడా. మనందరిలో ఉండాల్సిన విశ్వాసము, దానితో పాటు క్రియ. దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది అని చెప్పగానే సరిపోదు, అది ప్రేమ రూపకములో దివ్యమైన మనస్సు ముందు ఎంత ఇష్టముగా, ఎంత ప్రేమతో, ఎంత ఆరాధనతో, ఎంత అయ్యా నువ్వు ఇంత ప్రేమించావా నన్ను, నా ఎముకలన్నీ నశించిపోతున్నాయి ప్రభా, నేను దుర్బలమైపోయాను ప్రభా, అయితే నీకన్నా ఎక్కువగా నన్ను ఎవరు ప్రేమించరయ్యా అని సమరయ స్త్రీ 12 ఏళ్ళు ఎతికింది వ్యక్తుల కోసం. 12 ఏళ్ళు స్వస్థత లేదు, ఏ వ్యక్తి రాలేదు. ముట్టుకుంటే ఇదిగో ఏదో అవుతుందని వాళ్ళు దూరం దూరం వెళ్ళిపోతున్నారు ధర్మశాస్త్ర బోధకులు, కానీ యేసయ్య రాగానే స్వస్థత వచ్చింది. ఆమె అంటే వాక్యము వెలువడుతున్నప్పుడు, వాక్యము దర్శిస్తున్నప్పుడు స్వస్థత వస్తుంది. ఆమె హల్లెలూయా. అందుకే ఈ వాక్యం మనం చదువుతున్నాం. అదేంటి అంటే హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనము, దేవుడికి మహిమ కలుగును గాక అని చెప్దాం అందరూ. దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మా, నువ్వు సారాతో వచ్చావు, నీ సారాన్ని దేవుడికి సమర్పించాలి కదా. నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నావు దేవుడిని నీ హృదయం నుండి, నువ్వు సమర్పించాలిగా. కళ్ళు మూసుకో ఒకసారి. కళ్ళు మూసుకున్నామండి, అందరం కళ్ళు మూసుకున్నాం. అందరం కళ్ళు మూసుకున్నాం. వీలైతే ఒక్కసారి లేద్దాం లేద్దాం లేద్దాం. యేసయ్య రక్తం కావాలి మనకి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా కళ్ళు మూసుకోమా, కళ్ళు మూసుకో, హృదయం మీద చేయబెట్టుకో, హృదయం మీద చేయబెట్టుకో. ప్రభువా ఈ సమయంలో అయా నిన్ను గొజ్జారుతున్నాను తండ్రి, అయ్యా నిన్ను అడుగుచున్నాను ప్రభువా, అయా మమ్మల్ని దర్శించినందులకు నీకు వందనాలయ్యా. అయా మా హృదయంలో నీ రక్తము చిందింపబడునుగాక నా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. సే ఆమేన్. ఆమేన్. మైక్స్ లో అందరూ ఆమేన్ చెప్పాలి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బి అలర్ట్, బి అలర్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. బి అలర్ట్, హి ఈస్ స్పీకింగ్ విత్ us. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తుండండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మొదటి చిన్నగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ప్రభు ఆనతిమ్ము ప్రభు, ఈ పిచ్చిది నిన్ను ఆలకిస్తుంది నాయన. ఆనతిమ్ము ప్రభు, నీ బిడ్డలు ఆలకిస్తారు ప్రభా. అయా మాకు అనారోగ్యంతో ఉంది నా తండ్రి, అయా మేము పాపముతో వచ్చినాం ప్రభా, అయా మేము కృంగుతలతో వచ్చినాం ప్రభా. మమ్మల్ని ఇలా ఒంటరిగా విడిచిపెట్టకు నాయనా. అయా మేము అనాథలం అయిపోతాము ప్రభా. అయా నాకు ఎవరు లేరు నాయనా. అయా నువ్వు తప్ప నా జీవితంలో ఎవరు లేరు ప్రభా. నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు నాయనా. అయా నా వైపు చూసేవారు కరువయ్యారు నా తండ్రి. అయా నా అనారోగ్య పరిస్థితిని బట్టి నేను దుర్బలుడయ్యానయ్యా. అయా నా ఎముకలన్నీ నశిస్తూ ఉన్నట్లుగా ఉందయ్యా. అయా నీ గాయాలలో నేను చేతి పడుతుండగా
అయా ప్రతి బిడ్డకి యేసు రక్తములో ప్రతి దేహము యేసు రక్తములో ముద్రింపబడును గాక తండ్రి. ఆమేన్. హోలీ స్పిరిట్ లార్డ్ టేక్ us in your control. Holy Spirit Lord take us in your control. Our mind and our soul, our body, everything, oh Lord. యేసు రక్తము 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 యేసు రక్తము 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 నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 కడుగును మన యేసయ్య రక్తము కడుగును మన యేసయ్య రక్తము. థ్యాంక్ యూ Jesus of Nazareth, Lord have mercy, Lord have mercy, Nazareth, yes, మధ్యలో మిల్లలు అయా మధ్య మాట్లాడి అవనికి ఎక్కడ నెప్పుంది, ఎక్కడ ఏమవుతుంది, హృదయంలో బాధ ఉందా, ఎక్కడ ఏం జరుగుతుందో అసలు నీకు అర్థం కావట్లేదా? అయ్యా దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. చిన్న పిల్లల్ని కూడా దేవుడు చూస్తున్నాడు. చిన్న బాబు మోకరించి ఉన్నాడు. ఆ బిడ్డ దేవుడి బిడ్డ, నువ్వు ప్రీస్ట్గా ఇవ్వాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు చూపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఇంతమంది నిలబడుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డ మోకరిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్. ఎవరికో హెడ్ లో అండి ఎలర్జీ ఉంది, అంటే తల భాగం మొత్తం కూడా దురదగా ఉంది. దేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్. క్లాస్ కొట్టాలి. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఎవరికో అండి 2 కాళ్ళు 2 చేతులు వెనక భాగం మొత్తం కూడా దురదగా ఉంది. దేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎవరో మైగ్రేన్ హెడేక్ తో మీరు పోయినా ఇంత ముందుకు దేవుడు ఇక్కడ నన్ను పిలిపించినప్పుడు కూడా దేవుడి కృప వల్ల, ఫాదర్ యొక్క కృప వల్ల ఇక్కడ పిలిచినప్పుడు అప్పుడు కూడా దేవాదేవుడు నీకు చెప్పాడు మైగ్రేన్ స్వస్థత అయిందని. నువ్వు ఎందుకు నమ్మట్లేవు? వాక్యం ఎందుకు చదవట్లేవు? దేవాదేవుడిని అడుగుతున్నాడు. మైగ్రేన్ మళ్ళా ముక్కి దేవాదేవుడు నేను స్వస్థత ఇచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. అవర్ గాడ్ ఇస్ మర్సిఫుల్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. రైట్ హ్యాండ్ నరాలు, కుడి చెయ్యి నరాలు, అదే విధంగా పాదాలు దేవాదేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరికో అండి ఇది దేని ఏమంటారు ప్రభా? వెరికో వెయిన్స్ ఎవరికో స్వస్థత అయింది. ఆమేన్. హల్లెలూయా. మీరు సాక్ష్యం చెప్పాలి. చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికో రాబోయింది. దేవుడు స్వస్థత ఇచ్చినాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. బ్యాక్ సైడ్ రైట్ సైడ్ పార్ట్ ఇన్ఫెక్షన్ దేవదేవుడు చెప్తున్నాడమ్మా. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఒక 17 మంది మీకు డిఫరెంట్ స్కిన్ ఎలర్జీస్ తో వచ్చినారు. 17 మందికి దేవాదేవుడు స్వస్థత ఇచ్చినాడు. ఆమేన్. యూ కెన్ చెక్ అండ్ టెస్టిఫై. బికాస్ అవర్ లార్డ్ ఈస్ mightier. Our Lord is mightier. Almighty God can do anything. If we believe, we will see the glory of God. Amen. Hallelujah. అదే విధంగా ఇక్కడ ఉన్న కొందరు ఇద్దరు మ్యారీడ్ కపుల్, మేబీ ఒకరు కూడా ఉండుండొచ్చు. మీరు డివోర్స్ కి అప్లై చేశారు. దేవాదేవుడు ఆ యొక్క సంబంధాలు 2 బంధాలను రెన్యూ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మ్యారేజ్ లో ఆ యొక్క డివోర్స్ నామంలో కొట్టివేయబడునుగా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఈ యొక్క పారిష్ లో ఉన్న మాకు తెలిసిన వాళ్ళు ఉన్న మత్తయి 19:6 ప్రకారము మానవుడు దేవుడు ఏర్పరిచిన జంటను మానవ మాత్రుడు వేరు పరపరాదు. ఆమేన్. హల్లెలూయా. I'm claiming this promise on every one of us, Lord. Every couple, Lord. Touch and heal them right
now from every inner wound in the mighty name of Jesus of Nazareth, Lord. Amen. Hallelujah. Thank you, Jesus. Praise you, Jesus. We adore you, Jesus. Yes, Lord. Yes, Lord. Yes, Lord. క్లారా అనే వ్యక్తిని దేవదేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. అందరం ఒకసారి కూర్చున్నామా? కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, వాక్యములోనే విడుదల ఉంది. ఆమేన్, 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 ఆమేన్ అనగా దేవుని సందేశం ఇది. గంటలు గంటలు ప్రార్థనలు చేస్తుంటారు ఫాదర్లు, దివ్యమైన బలి పూజ మొత్తం అర్పిస్తుంటారు. మనమేమో ఆమేన్ అని చెప్పాం. నేను కూడా అండి మా ప్యారిష్ నుంచి చెప్తుంటే ఆమేన్ అని చెప్పాను. రెవరెంట్ ఫాదర్ ఆనంద్ గారు అవర్ లేడీ ఆఫ్ వచ్చిన చర్చ్ మాది. నేను నిజంగా ధన్యురాలని ఆమె ఎందుకనంటే పాపాత్మురాలని అట్ ద సేమ్ టైం ధన్యురాలు ఎందుకని అంటే సాక్ష్యం ఉంది ఒకటి. ఇది ఏ చర్చ్? మీరు మొట్టమొదటి చూసినప్పుడు చెప్పండి. అవర్ లేడీ ఆఫ్ వచ్చిన హెల్ప్ నిత్య సాయి మతమ్మ చర్చ్. మా ప్యారిష్ పేరు కూడా నిత్య సాయి మతమ్మ చర్చ్. మొన్న పోయిన శుక్రవారం దేవుడు జగద్గిరి గుట్టకు పిలిచినాడు. అక్కడ ఉన్న చర్చ్ పేరు కూడా నిత్య సాయి మతమ్మ చర్చ్. ఆమె మనకు అర్థమవుతుందా? మరియ తల్లి ప్రార్థన కనబడడం కాదు, చూడక నన్ను విశ్వసించేవాడు ధన్యుడు. ఆమె చూసి విశ్వసించిన వారి కంటే చూడక నన్ను విశ్వసించిన వారు ధన్యులు. ఆమె చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధమైన లేఖనాలు చెప్తున్నాయి. వాక్యాన్ని మనం చూస్తున్నామా? బైబిల్ని చూస్తున్నావా? చూడట్లేదా? బైబిల్ ఎంతమంది చేతిలో ఉంది? లాస్ట్ టైం అడిగినట్టుగా పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు. బైబిల్ ఎంతమంది చేతిలో ఉంది? చేయబట్టున్నామా? మంచిగా ఆనందంగా పైకి నిలబెట్టండి బైబిల్తో సహా. ఇంట్లో కాదు, గూట్లో కాదు, ఇంట్లో కాదు, ఇక్కడ. ఎస్, మనందరికీ తెలుసు. ఆల్రెడీ మనం అప్పుడు మాట్లాడుకున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రవహిస్తాడు. అవునా? ఎక్కడి నుంచి? వాక్యం నుంచి. బైబిల్ వాక్యమే కదా. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ బుక్స్ కదా. దెన్ వై డోంట్ యూ హ్యావ్ బైబిల్ ఇన్ యువర్ హ్యాండ్? దెన్ హౌ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ హీలింగ్ ఫ్రమ్ ద లార్డ్ వితౌట్ టచింగ్ హిమ్? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కొట్టండి మరి క్లాస్ దేవుడికి. ఇప్పటి నుండి అంటే దేవుడికి ప్రమాణం చేయదు మనం తప్పు, కానీ ఇప్పటి నుండి ప్రభువా నేను నిన్ను పట్టుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్ను ముట్టుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. మా ఆయన ముట్టుకోబోయా నేను నిన్ను ముట్టుకుంటాను ప్రభా. మా నాన్న నిన్ను పట్టుకోబోయా నేను పట్టుకుంటాను ప్రభా. మా అమ్మ మా నాన్న నేను బైబిల్ పట్టిన 3 ఏళ్ళకి పట్టుకున్నారు, వాళ్ళ స్వస్థత అయింది. ఆమేన్, హల్లెలూయా. షుగర్ లెవెల్ కంట్రోల్కి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దిస్ ఈజ్ సో. మా అమ్మకి 260, 270, 330. మా అత్తమ్మకైతే 440. మా మామయ్యకి అయితే ఇంకా ఇన్సూరెన్స్. వీడియో చూస్తుంటారు కాబట్టి క్షమించండి మామయ్య. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నా అంటే మా అమ్మ మొన్న ఫోన్ చేసి చెప్తుంది, ఆల్రెడీ గ్రూప్ లో కూడా చెప్పుకున్నాను. మా అమ్మ ఇప్పుడు షుగర్ కంట్రోల్ ఒకప్పుడు 260 అంటే ఇప్పుడు 160కి వచ్చింది. దేవుడికి దానికి అర్థం ఏంటి? దేవుడు ఇంకా మా అమ్మకు చదువు రాదు. అమ్మ పేరు చిన్నమ్మ. నన్ను దేవుడు పిలిచాడు, నన్ను దేవుడు పిలిచాడు, నన్ను దేవుడు పిలిచాడు అంటది. నేను అన్నాను, అమ్మ దేవుడు పిలవడం అంటే ఇట్లుండదు. ఇట్స్ అనాయింటింగ్ అంటే అదొక సూపర్ కాల్. ఇట్స్ అ సూపర్ న్యాచురల్ థింగ్. ఇట్స్ అన్బిలీవబుల్ థింగ్. యూ కెనాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ఎనీవన్. నీకు నీవుగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేవు. నన్ను దేవుడు పిలిచాడు, నన్ను దేవుడు పిలిచాడు, అందరిని పిలిచాడు. ఐ హావ్ కాల్డ్ సో మెనీ బట్ ఫ్యూ ఆర్ చాసన్. ఆమేన్, హల్లెలూయా. నేను అనేక మందిని పిలిచాను దివ్యమైన బలి విందుకు, దివ్యమైన గొర్రెపిల్ల బలి విందుకు, కానీ కొంతమంది మాత్రమే ఎన్నుకోబడ్డారు. ఈరోజు అనేక మంది వర్షం ఉందేమో లేదు గోడిగందు తీసుకుపోతా బద్ధకమైంది. పరలోక రాజ్యం అనగా తినుట, త్రాగుట, నిద్రపోవుట కాదు, కానీ దేవుడి యొక్క నీతి, శాంతి, సంతోషములే. ఆమేన్, హల్లెలూయా. నీతి అనగా ధర్మశాస్త్ర గ్రంథం బైబిల్. దీన్ని మనం పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకోకుండా పరిశుద్ధంగా ఎట్లా మారుతామండి? నో, నెవర్. ఇఫ్ దే ఆర్ ప్రీచింగ్ వితౌట్ ద బైబిల్, డోంట్ బిలీవ్ దేర్ వర్డ్స్. దే ఆర్ హిపోక్రైట్స్. దేవత చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, యేసు వారు ధర్మశాస్త్రంలో దూరకు వచ్చి ఉన్నాడు. వాళ్ళు ప్రీచ్ చేస్తున్నారు, పాతని మనం చెప్తున్నారు, అన్ని చెప్తున్నారు, కానీ క్రియలు లేని విశ్వాసం గురించి వాళ్ళు ప్రకటిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఫలించట్లేడు. ఆమేన్, హల్లెలూయా. నీలో నాలో ఇక్కడ ఉన్న వారి బిడ్డలందరూ పరిశుద్ధాత్మ దేవుడు ఫలించడానికి మనం చేయాల్సింది తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్ ఇక్కడ ఉండడం కాదు, హృదయంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. yes God. కాబట్టి మిమ్మల్ని దేవుడు బిడ్డారా, మన హృదయంలో ఉండాలంటే మొట్టమొదటిగా మనం అందరం తింటాం కదా. అన్నం తిన్నారా లేదా? సరే, ఈ రోజు అంటే ఫాస్టింగ్ కొంతమంది ఉండొచ్చు, దేవుడికి మహిమ కలుగు గాక. మనం ఉండలేం ఫాస్టింగ్.
The power of the Holy Spirit will make us to be fast. Amen. Hallelujah. Power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మాత్రమే ఫాస్టింగ్ చేస్తాం. ఒకవేళ నేను ఫాస్టింగ్ ఉంటాను, ఒక్కరికి మెసేజ్ చేస్తాను, మా ప్యారిష్ ప్రీస్ట్కి. ఫాదర్ ఎవరికి చెప్పొద్దని మీరే అన్నారుగా, అయితే మీకే చెప్తున్నారు, నా కోసం ప్రార్థన చేయండి. ఒక్క ప్రీస్ట్ ప్రార్థన చేస్తే 1000 మంది కంటే ఎక్కువగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం 10,000 మంది కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకు 10,000 అనేది కౌంట్ అండి. అది ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్న వాళ్ళము 10,000 మందితో సమానము. ఆమేన్ హల్లెలూయా. 10,000 మందిని కదిలించగలుగుతాడు దేవాది దేవుడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉండాలంటే మనము నీళ్లు తాగాలి. ఏలు జీవ జల నదులు. ఆమేన్ హల్లెలూయా. ద లివింగ్ వాటర్. సమరియా స్త్రీ వచ్చింది, కుండలు పట్టుకొని వచ్చింది, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. నువ్వు నేను కూడా ఎగ్జాక్ట్ 5 నిమిషాలకు 12 అవుతుంది. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. అందుకే దేవుడు ఇప్పటివరకు ఆపడింది వాక్యము. ఇప్పుడు చదువుతాం. వాక్యం ఏంటంటే హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా తర్వాత చెప్పండి అమ్మా. దేవుని వాక్కు, దేవుని వాక్కు. చేతులున్న వాళ్ళందరము, చేతులు ఇచ్చిన వాళ్ళందరం లేపుదాం. దుర్బలమైన పరిస్థితి సాతాను గడిస్తాడు. అవి యేసు నామములో ప్రతి నరక శక్తులు యేసయ్య పాదాల క్రింద త్రొక్కివేయబడ్డాయి. ఆమేన్ హల్లెలూయా. ఇట్ ఇస్ స్పిరిట్ అండర్ మై జీసస్. ఆమేన్ హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన లేఖ 16:20 ప్రకారం మన సమాధానముకు మూలమగు దేవుడు త్వరలో సైతాను యొక్క తలను మన పాదముల క్రింద చితక ద్రక్కును గాక. ఆమేన్ హల్లెలూయా. చితక ద్రక్కును గాక. ఆమేన్ హల్లెలూయా. Every evil spirit, every disobedient spirit, every lustful spirit, I'm binding and casting down to the feet of Jesus right now. Amen. By the power of the Holy Spirit, by the power of the anointing of the Holy Spirit, our hearts were opened right now. Amen. Let's listen to the word of God right now. నాతో పాటు చెప్పండి. దేవుని వాక్కు, దేవుని వాక్కు సజీవమును, సజీవమును చైతన్యవంతమైనది, చైతన్యవంతమైనది. వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్ is still alive and active. మనలో ఇంతమంది ఉన్నాం, యాక్టివ్ గా ఎందుకు లేవు? పరిశుద్ధమైన వాక్యము నింపుదల లేదు. బైబిల్ ఉంది, గూట్లో ఉంది, లేదంటే ఇంకెక్కడో ఉంది. ఫాదర్గా ఇందాకలా నాతో మాట్లాడినట్లు అనిపించింది. సహాయం చేయండి, కానీ నేను మాత్రం చేయను కదా. మా అందరు గ్రూపులో ప్రీస్ట్ సహాయం చేయండి అని అడుగుతారు. మరి తన గ్రూప్ వస్తుంది. నిజంగా దేవుడి వల్ల మీరు కూడా ఇస్తే మంచిదే. విత్ ప్యారిష్ ప్రీస్ట్ సహకారంతో. అదేంటి అంటే అంతోని ఫాదర్, రెవరెండ్ ఫాదర్ అంతోని చాలా చిన్నవారు, మన ఫాదర్ కన్నా చాలా చిన్నవారు. ఫాదర్కి దర్శనం వచ్చింది. మరి తల్లి గ్రోటు కట్టమని చెప్పింది. మినిమం 30,000, మ్యాక్సిమం 1,00,000 అన్నారు. సో అంత ఇచ్చిపోయాం కదా ఫాదర్, ఎంతో కొంత ట్రై చేస్తామని అందరం కలిసి 100 ఇస్తే దేవుడి వల్ల 10,000 అయ్యాయి. దేవుడి సరిపోతుంది, లెట్ ఇట్ బి. కానీ 2 కాసులు తీసుకొచ్చి వేస్తూ ఉంది వితంతురాలు. ఈరోజు మన చేతిలో ఏమీ లేదేమో, ఒకప్పుడు ఉందేమో, అప్పుడు వేయలేదేమో. ఈ దుర్పరిస్థితికి కారణం అదేనేమో. దేవుడు మన పేదరికాన్ని తీసుకొని, యేసుప్రభువు వారి హార్ట్ ఉంది కదా, యేసుప్రభువు వారి యొక్క హార్ట్ లో మనకి ఏం చూడాలి అంటే, యేసయ్య మన పేదరికాన్ని తీసుకొని తన హృదయం అనే ప్రేమని గలిచి మనందరికీ ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. డోంట్ థింక్ దట్ పాస్టర్ ప్రీచింగ్స్ అని, ఎందుకంటే వాళ్ళ ప్రీచింగ్స్ అన్ని కూడా ఈ యొక్క మెటీరియల్ బ్లెస్సింగ్స్ మీదే ఉంటాయి. వస్తున్నారా, తినడానికి రండి. ప్రేమ విందు గురించి కాదు, దివ్య సప్రసాదనాలు విందు గురించి కాదు. యేసయ్య లేకుండా, దివ్య సప్రసాదం లేకుండా ఎంత భోజనం పెట్టినా థర్స్ట్ ఎలా అవుతుందండి? దాహం ఎట్లా తీరుతుంది? ఆ యొక్క దప్పిక ఎట్లా తీరుతుంది? ఆకలి ఎట్లా తీరుతుంది? అందుకే ప్రియమైన దేవుడు బిడ్డ, ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా చాలా ధన్యులము, దేవుడి సన్నిధిలో ఉన్నాము. ఎందుకంటే స్టిల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ వర్డ్ ఆఫ్ గాడ్. స్టిల్ అర్థమవుతుందండి. ఇట్ బికేమ్ ఫ్లెష్. ఆమేన్ హల్లెలూయా. ఇట్ బికేమ్ ఫ్లెష్. ఆమేన్ హల్లెలూయా. యోహాను సువార్త 1:14 ప్రకారం that living God is coming into our hearts. ఆమేన్.
మనందరిలోకి దివ్య సప్రసాదనాలు, ఈవెన్ హార్ట్ కూడా రాదండి. నన్ను అడిగితే నేను ఎక్స్పీరియన్స్ చేసింది. నా గర్భంలోకి పిల్లలేరు కాబట్టి నా గర్భంలోకి ఆమె నాలుయా, నా ఉదయంలోకి ఆమె నలుయా, నా ఆలోచనలోకి ఆమె నలుయా, నేను చూసే చూపులోకి ఆమె నలుయా, నేను వేసే అడుగులోకి ఆమె నలుయా, నేను ఎత్తే చేయిలోకి ఆమె నలుయా, నేను వెళ్తున్న ప్రదేశంలోకి ఆమె నలుయా, నేను పట్టుకుంటే ముట్టుకుంటే దేవుడి చిత్తమైతే ప్రీస్ట్ తర్వాత స్వస్థత అవుతుంది ఆమె నలుయా. బట్ we are under the control of God after priest. ఆమేన్ హల్లెలూయా. అందుకే దేవదేవుడు అంటూ ఉన్నాడు, మనం ఎంత అభిషక్తులమైనా కూడా ప్రీస్ట్ కాళ్ళ దగ్గరికి వెళ్ళే పాప సంకీర్తన తీయాలి. పాస్టర్ దగ్గరికి వెళ్ళి తీయొద్దు. వాళ్ళకే పాప సంకీర్తన గురించి తెలియదు. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనంలో పరిశుద్ధాత్మను దేవుడి వారిలోకి ఊది ఒక గిఫ్ట్ ఇస్తూ ఉన్నాడు. మీరు ఎవరి పాపములైనా క్షమించిన ఎడల అవి క్షమింపబడతాయి, ఎవరి పాపములైనా క్షమించని ఎడల అవి క్షమింపబడు. అంటే దీనికి అర్థం ఏంటి? మత్తయి సువార్త 16, 18, 19 మనం చూస్తున్నాము. పేతురు ఇన్నర ఫాదర్ అంటే నేను షాక్ అయిపోయాను. ప్రభు అప్పుడే రివీల్ చేసావు నీ బిడ్డకు అనుకున్నాను నేను. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రె పిల్లని మేపుము. పేతురు, ఇదిగో కేఫా, ఇదిగో రాయి, నీ రాయి మీద మూల రాయినైనా నేను నా సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాను. నరక శక్తులు దీన్ని జయింపజాలరు. అంటే ది ఎంటైర్ వరల్డ్ వి హావ్ 49,000 denominations. Any denomination cannot defeat the Catholic Church in the right of Jesus. ఆమేన్ హల్లెలూయా. మనం అందరం చేయాల్సింది ఏంటంటే పోరాటం, ఆధ్యాత్మికమైన పోరాటంలో మనం ఉన్నాము. అసత్యముకి వెళ్తామంటే స్వస్థతకు వస్తుంది, రాదు. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, బీ ఇన్ వన్ బోట్. 2 పడవలలో అడుగు పెడితే ప్రాబ్లం నీకు నాకే. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఏం చదివాము చెప్పండి చూద్దాం. దేవుని వాక్కు అందరూ ఒకసారి చేతులుద్దామా? చేతులుద్దాం. దేవుడి కోసం అది, నా కోసం వద్దు, నా కోసం వద్దు. నీకు చేతులలో నడుపుందా? స్వస్థత కావాలా? చెయ్యొద్దు. కాళ్ళలో నడుపుందా? స్వస్థత కావాలా? నడువు. లే, ఎవరైనా నువ్వు పరిశీలించారు వాళ్ళకి. దేవుడి సన్నిధిలో ఆనందించమనే ప్రీస్ట్ గారు మనల్ని పిలిచారు. కూర్చొని సైలెంట్ గా ఎవరో ఏదో చెప్తున్నారు, నేను ఇట్లనే ఉంటానేమో, ఇక నా బ్రతికింతే అయిపోతుందేమో, అట్లా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోవడానికి రాలే మనము. దట్ ఈస్ ద డినామినేషన్స్ వర్క్. బట్ వీఆర్ హ్యావింగ్ అంటే మనం భోజనం చేయడానికి ఇక్కడికి వచ్చాము. యేసయ్య బయట వాక్యం ద్వారానే ఇంత శక్తి ఉంది. యేసయ్య మనకు వస్తే ఇంకెంత శక్తి ఉంటుంది. అందుకే యేసు ప్రభువు ప్రసంగిస్తున్నప్పుడు మహా శక్తి వెలువడింది. ఆమేన్ హల్లెలూయా. త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్, not by the human spirit. Easily we can understand it. నాకు జ్యోతక చెప్తూ ఉంటారు ఎక్కువగా, రెగ్యులర్గా ఈ ప్యారిష్ లో ఉంటారు కదా, గిఫ్ట్ ఆఫ్ డిజర్న్మెంట్. నువ్వు అడుగు చూసినాను, నేను అడిగాను, ప్రభువా నాకు గిఫ్ట్ ఆఫ్ ఏంటి నాలెడ్జ్ లేదు, గిఫ్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు, గిఫ్ట్ ఆఫ్ డిజర్న్మెంట్ లేదు. ఒక్కటి ఉంది ప్రభు, అదేంటి తెలుసా? నా తల్లి గర్భంలో నేను పుడుతున్నప్పుడు మా అమ్మ బస్సు దగ్గరికి ఉరికింది, వెళ్ళి అబార్షన్ చేయించుకుంటాను. నన్ను ఆపి పుట్టించిన నీకు తండ్రి మహిమ ప్రభువా. ఆమె అడిగా, ఇక జీవించిన నీ కొరకే, నేను బ్రతికితే నీ కొరకే, చచ్చిపోయినాడు నాకు మేలే. పునీత పౌలు గారు అంటున్నారు, మన ఎస్ లివింగ్ గాడ్, యాక్టివ్ అండ్ అలైవ్ అంటే మన నిర్జీవ క్రియలు. ఇదిగో అబార్షన్ చేయించుకోవాలి, యేసు నామములో పెట్టేస్తున్నారు ప్రభు. ఆమేన్. ఎవరో చేయించుకున్నారు ఆల్రెడీ. యు ఆర్ గోయింగ్, ఆ యొక్క సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, ఆ ప్రాబ్లమ్స్ కూడా నువ్వు వెళ్తున్నావు. దేవాదేవుడు చెప్తున్నాడు, ఎందుకు చేసావు ఆ పాపమని. ఇప్పుడు ఎత్తి పొడిచి నిన్ను పేరు పెట్టి పిలిచి అవమానించడానికి పిలవలేదు దేవుడు. చెప్తున్నాడు, పాప సంకీర్తనకి సమస్తము సాధ్యమే. ఆమేన్ హల్లెలూయా. ఒక్క పాప సంకీర్తన ఈజీకేటు అగస్టిన్ గారు చెప్పారు, 2000 దెయ్యాలు గడగొట్టబడతాయి. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన అండర్స్టాండింగ్ అండి, 7 అనగా సంపూర్ణమైన సంఖ్య. అవునా? యూదుల ఆచారం ప్రకారం 7 అంటే 2000 కాదు, అనంతం. ఆమేన్ హల్లెలూయా. అనంతమైన పాపాలు తొలగించబడతాయి. ఆమేన్ హల్లెలూయా. అంటారు కదా చాలా మంది, ఇదిగో జీసస్ ఇక్కడనే ఉంచుతారు, ఇక్కడనే ఉండయ్యా, నువ్వు ఇక్కడనే ఉండు, నా ప్రజెంట్ లోకి రాకు, నా పాస్ట్ లోకి రాకు, నా భవిష్యత్తులో ఉండకు, నువ్వు అక్కడే ఉండు. నాకు స్వస్థత ఎప్పుడైతుంది అంటే నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పుడు, అప్పుడు నేను అనుభూతి పొందితే అప్పుడు అవుతుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 11:8, క్రీస్తు నిన్న నేడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య మన అంతర్గత గాయాలకు స్వస్థత ఎలా ఇస్తాడు తెలుసా? పాస్ట్ లోకి మనల్ని తీసుకెళ్తాడు. ఆమేన్ హల్లెలూయా. మనందరికి ఇష్టం ఉండదు పాస్ట్ లైఫ్, మర్చిపోయిన జీవితం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? మై
word, my voice as a healing to you. Amen. Hallelujah. ఎప్పుడు అంటే సజీవమైన దేవుని వాక్కు still alive and active. When you read it, when we obey, we will see the glory of God in our lives. Amen. Hallelujah. ఒక్కసారి అందరం మళ్ళీ ఒక్కసారి అందరం థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అక్కడ ఒక చరణం, ఒక పల్లవి. విడుదల మాకు కావాలి. థ్యాంక్ యూ లార్డ్. విడుదల మాకు కావాలి. క్లాప్ యువర్ హ్యాండ్స్. విడుదల మాకు కావాలి. లోకరక్షక యేసయ్యా, పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా, పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా, పాప విమోచకుడా, పరవైద్యుడా, పాప విమోచక రామా, పరమ వైద్యుడా రామా, నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదింపా, నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించుగా. విడుదల మాకు కావాలి. లోకరక్షక యేసయ్యా, విడుదల మాకు కావాలి. లోకరక్షక యేసయ్యా, పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా, పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా, పాప విమోచకుడా,